రెండు గాజులు తీసేసి చప్పుడు తగ్గిందిగానే ఉంది. ఇంకా మళ్ళీ రెండు తీసి కొంచెం తగ్గింది, ఇంకా ఉంది. మిగతా రెండు తీసేసి మిగతా ఒక్కటి తీసి ఒక్క గాజు ఉంటుంది. అప్పటి నుంచి ఫ్యామిలీ అయిందండి ఒక్క గాజు చేసి. భాగవతంలో కూడా ఉంది, అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి భాగవతం, లేనిది లేదు. అట్లాగా ఈ చేతి ఒక గాజు, ఈ చేతి ఒక గాజు, అంతే. ఇక దంచుతుంది, నో సౌండ్, శబ్దమే లేదు. అట్లా ఆ కుమారి, ఆ పిల్ల చేతికి ఒకే ఒక కంకణం ఎలా ఉన్నదో లోకంలో జీవుడు ఒక్కడే అలా బ్రతకాలి. ఆ ఒక్క గాజుల కుమారి కంకణం యథా ఏకాకి విచరిష్యామి. ఏకాకి, ఏకాకి అంటే ఆకాకి ఈకాకి అంటే సమాధానం అని. ఏకాకి అనగా ఒంటరిగా, ఎవరితో సంబంధం లేకుండా. ఇది మంచి మాట. పరమాత్మ గీతలో ఉంటాడు, పద్మపత్రం ఇవ అంబసాన్, తామరాకు మీద నీటి బిందువులాగా అన్టచ్డ్గా. అలా బ్రతికే నేర్పు ఎలా వస్తుంది? భాగవత శ్రవణం. అందువల్ల పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. మాయ అక్రియంగా ఉంది. సృష్టి లేదు, స్థితి లేదు, లయం లేదు. ఈ మాయ అన్నది సక్రియమైంది, యాక్టివ్ అయింది. అప్పుడు సృష్టి ఏర్పడింది. భగవంతుడు సంకల్పించాడు, ఏకోహం. ఉపనిషత్తు అంటుంది, ఏకోహం. ఇంతవరకు నేను ఒక్కడే ఉన్నా కదా. ఒక్కడే ఉండటం వల్ల పరమాత్మకి బోర్ అనిపించింది. కొంతకాలానికి ఏమనిపించింది? బోరు. పాటని క్లాస్ అంటే బోరు బోరు అన్నది. జగడజాం. చూడండి, ఈ ఒంటరితనం మనం భరించలేదు. ఎందుకు భరించలేదు? పరమాత్మే భరించలేకపోయాడు. ఆ స్వభావమే మనకు వచ్చింది. జీవ దేవుడి నుంచి వచ్చాం కదా మనమంతా, మనం జీవులం కదా. చూడండి, ఒంటరిగా ఎంత కాలం ఉండగలడు ఆడగాని మొగగాని. పిచ్చెచ్చిపోతుంది. ఇలా మనుషుల్లో మెలిగి అలా ఉండాలంటే కష్టం. ఈ బోరు అనే మాట ఉన్నది, తోచకపోవటం, అది పరమాత్మ నుంచి వచ్చింది మనకి. అలా ఉండి 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 అకేలా అకేలా అకేలా. ఈ అకేలాగా ఉన్నవాడికి తుకేలా కావాలి అని సంకల్పం కలిగింది. తుకేలా అంటే ఒకటి రెండయింది. ఇది వేదాంతం. ఒకటిగా ఉంటే సృష్టి లేదు, స్థితి లేదు, లయం ఏమీ లేదు. ఈ ఒకటి రెండయింది. ఇక రెండు అనేకమైంది. ఆ రెండు ఎవరు? ప్రకృతి, పురుష. ఒకడు పురుషుడే ఉండేవాడు, ఇప్పుడు ఇద్దరయ్యారు. ఆ ఇద్దరే